సీఎం జగన్ పర్యటన అంటేనే జనం నవ్వుకునే స్థితికి వచ్చింది. ఆయన ఎక్కడికి వెళ్ళినా సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. గత 4 ఏళ్లుగా ఏ జిల్లాకు వెళ్ళినా ఆయన పరదాల మధ్య వెళ్తున్నారు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా పరదాల మధ్య పర్యటించడం ఏంటని ముక్కున వేలేసుకుంటున్నారు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అటు చూడు. రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇస్తున్నా, లెట్స్ బిగిన్ ది షో. సీఎం వస్తున్నాడంటే చెట్లు కొట్టేయడం, ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు, రోడ్లు మూసేయడం, షాపులు బంద్ చేయడం, అన్నయ్య 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 పరదాలు కట్టుకోవడం, అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. అవన్నీ ఉండవు. సీఎం కూడా ఒక మామూలు మనిషిగానే వస్తా. నేను వస్తాను బాబు. ఆగు, నాకు నిద్ర వస్తుందండి. అందరితో కలిసి ఉంటాం. అది ఉండాలన్నా. అదంటే కిడ్నీ వారని అబ్బా, దీని మెదడంటారా, కిడ్నీ కింద ఉంటది. ఆ మాత్రం తెలుగు మాకు తెలుసు. నేను సీఎం గా ఉన్నా, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం. మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి, మీలో ఒక వ్యక్తిగా ఉంటాం. సూపర్. హాయ్రా, రింగు పోయింది నీ వల్ల, నెల్లూరే పోయింది, రింగు పోతే వేసేసాడు, బాగా వేసేసాడు. నాన్న రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది నాన్న. ఎన్ని 11 మార్కులు వచ్చినాయా? చిచ్చి. ఎప్పుడైనా ఏం చేయకుండా కూడా చూడండి. ఈట్ 5 స్టార్, డూ నథింగ్. జగనన్న మీకు నా సెల్యూట్. నీకు స్పాట్ నేను ఎడతాగా. జగనన్న సెల్యూట్ కొట్టుకోండి, ఇద్దరు కూర్చో. జుబ్బా ఇద్దరు మూలకెళ్ళి ఇద్దరు కూర్చో. జుబ్బా జగనన్న ఊదు మొహం వేసుకొని తాగి 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 బందర్ మొహం పుసుక్కుని అంత మాట అనిసింది. మొహంది జగనన్న ఆయన అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద. నీకు సెల్యూట్ అంటే నాకు కాలుతున్నది కాదు. నువ్వు రోజు రోజుకి నాతో ఒక అవగాహనతో ఎట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడుతున్నావు నువ్వు. ఇది విన్నారా? జగనన్న, నా అక్క చెల్లమ్మలు ఓటేస్తారని చెప్పి అమ్మ ఒడి ఇచ్చావు, చేయూత ఇచ్చావు, చేదోడిచ్చావు, కాపునేస్తం ఇచ్చావు. ఇన్ని ఇచ్చినా వాళ్ళు నీకేమి ఇచ్చారు? చివరికి ఓటమిని ఇచ్చారు. ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. అదే మా మగవాళ్ళకి నువ్వు మంచి మంది ఇచ్చుంటే ఈ రోజు నీకు అట్లీస్ట్ నువ్వు ఓడిపోయినా 40-50 సీట్లు ఇచ్చి ఉండేవాళ్ళు. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. చెప్పేస్తారా? నేను అలిగాను. నువ్వు ఆడవాళ్ళు నమ్మడం వల్ల కేవలం 10 సీట్లతో మిగిలిపోవన్నా. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. సో మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ యాక్యురేట్ గా ఉండాలా, ఫేర్ గా ఉండాలా. ఇప్పుడు నేను చెప్పబోయే కవిత మీరు వినలేకపోవచ్చు. ఎందుకు? నేను చూపించబోయే దృశ్యాలు మీరు చూడలేకపోవచ్చు. కారణం, ఈ రోజు సామలకోట నియోజకవర్గంలో జగన్ గారు ఇక్కడ గృహాలు ఓపెన్ చేయడానికి వచ్చారు. ఆయన కట్టిన ఇల్లు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో చూద్దాం. మరి వద్దులేండి ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. ఆయన పర్యావరణంలో చూడండి, దాన్ని లోపలికి వెళ్దానండి. డోర్ ఇది, డోర్ ఓపెన్ చేస్తే హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి భారతీ సిమెంట్. మరి ఇప్పుడేం చేయాలి? అందుకే ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. నేను ఓటు వేయకపోవడం వల్ల వాడు ఓడిపోయినట్టు ఏదో నాకు బడి ఇస్తాడేమిటి? దేవుడా రక్షించు నా రాష్ట్రాన్ని. అంతా బాగానే ఉంది. పచ్చ మూకల నుంచి, పచ్చ రౌడీల నుంచి, పెద్ద మనుషుల నుండి, పెద్ద పులుల నుండి, నీతులు 2 నాల్కులు సాచి బుసలు కొట్టే నిర్హేతుక కృపా సర్పాల నుండి. నేనేమంటానంటే, కొట్టుకునేవాడు. నువ్వు చేసావు నా బొచ్చు, నువ్వు చంపేస్తానంటే